ఓం శ్రీ గురుభ్యో నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నేను స్వామి శివానంద సరస్వతి వారు చెప్పినటువంటి వాయిస్ ఆఫ్ హిమాలయాస్ అని దాని నా స్వేచ్ఛానువాదం వారు ఆంగ్లంలో చెప్పి ఉన్నారు. నా స్వేచ్ఛానువాదం నేను చెప్తున్నానండి. ఇంతవరకు కూడా 10 అధ్యాయాలు అయ్యాయి. ఇప్పుడు 11వ అధ్యాయం జ్ఞాన మార్గం వారు చెప్తున్నారు. ఈ వేదాంతం సాధారణంగా చాలా జటిలంగా ఉంటుంది. చెప్పిందే పదే పదే చెప్పవలసి ఉంటుంది. దీంట్లో అలాగే చెప్తారు. అయితే వారు ఈ బ్రహ్మసూత్రాల్లో చెప్పినట్టుగా అధాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్తారు. మొట్టమొదటి ఏంటంటే మనిషికి వివేకం కలగాలి. ఆ వివేకం వల్ల వైరాగ్యం కలుగుతుంది. వివేకం అంటే ఏ వస్తువు శాశ్వతంగా ఉంటుంది, ఏది ఉండదు అనేటువంటి నిర్ణయం మనం చేసుకోవాలి. మన కంటికి కనిపించేవన్నీ కూడా నశిస్తాయి ఏమండి. అలా ఎప్పుడైతే మనకి ఇది ఉంటుంది అది ఉండదు, ఇది ఉంటుంది అది ఉండదు అని మనం అలా చేసుకున్నట్టయితే ఆత్మ ఒక్కటే సత్యం. మనలో ఏదైతే ఉంటుందో అది దానివల్లనే ఈ చైతన్యం, సూపర్ కాన్షియస్నెస్, దానివల్లే మనం ఉన్నాం. ఇవన్నీ దానివల్ల వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో, అంటే ఏ వస్తువు కూడా శాశ్వతం కాదు అని తెలిసినప్పుడు మనిషికి ఏమవుతుందండి, వైరాగ్యం వస్తుంది. ఏది కాదు అని. దానివల్ల ఏమిటంటే కోరికలు నశిస్తాయి. దాన్ని నిత్యానిత్య వస్తు వివేచన అంటారు. సరే, ఇక్కడ మనం స్వామివారు చెప్పింది చెప్పుకుందామండి. నేను 171 దాకా చెప్పి ఉన్నాను. ఇప్పుడు 171 అదే విషయ విచారణ అసలైనటువంటి జ్ఞాన సముపార్జనకు సహాయ సహకారణే అవుతుంది అంటున్నారు, చెప్పారు ఆయన. విచారణ అనేది చైతన్యం మరియు జడ పదార్థము గురించి సరి అయినటువంటి విశ్లేషణ చేయటానికి అవసరం. ఈ విచారణ అనేది వివేక విచారణ వల్ల మాత్రమే అజ్ఞానాన్ని పోగొట్టుకొనవచ్చును అని చెప్తున్నారు స్వామీజీ. సత్య విచారణ చేయి, అప్పుడు బ్రహ్మము అనే ఆ సత్యాన్ని గుర్తించే విధానాన్ని దానికి అదే తెలియజేస్తుంది అని చెప్తున్నారు. నేను ఎవరిని అనేటువంటి ఆత్మతత్వ విచారణ చేయి, అప్పుడు అది ఈ చావు పుట్టుకలు, ఈ విచారాలు, ఈ బాధలు అన్నింటి కూడా చరమగీతం పాడుతుందని చెప్తున్నారు. ఆత్మవిశ్లేషణ, విచారణ దైవజ్ఞానం పొందటానికి మార్గాన్ని సుగమం చేస్తాయంటున్నారు. ఈ విచారణ అనేది సాధకునికి ఒక లంగర్ లాంటిది. అది లంగర్లా పనిచేసి నిశ్చలతని కలుగు చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ పడవ షిప్పులు వాటిని లంగరు వేస్తారు సముద్రంలో కదలకుండా. ఆ లంగర్ అనమాట. అది ఆ నిశ్చలత కలుగుతుంది. షిప్పుకి అయితే ఆకుండా ఎలా ఉంటుందో మనసు కూడా అలా చంచలం కాకుండా ఉంటుందని చెప్తున్నారు స్వామీజీ. మనసును అన్ని రకాలైన జీవ వైఫల్యాలు, విషయాల నుంచి కూడా వేరు చేయి. ఆ మనసును దృఢంగా బ్రహ్మం వైపు మళ్లించు. అదే శాంతి. అప్పుడే నీకు అవుతుంది భగవద్ దర్శనం. తర్వాత చెప్తున్నారు ఆయన స్వామీజీ, కోరిక కలిగినప్పుడు దానిని మూలంలోనే త్రుంచివేయి. అదే శమము. శమం అంటే మనసు, చిత్తము, బుద్ధి, చిత్తం, అహంకారం. మనకి 4 ఉంటే అంతఃకరణాలు అంటారు అని చెప్తారు. వీటిని ఈ 4 కలిపి అంతఃకరణాలు అంటారు. మనసును పవిత్రంగా ఉంచుకో, ఇదే శమము. ఇంద్రియాలను నిగ్రహించుకో, ఇదే దమము. ఇక్కడ ఈ సమదమం గురించి మనం కొంచెం చెప్పుకుందామండి. మనకి ఈ దమాలు, తర్వాత సమాధి, షట్సంపద అంటారు దీన్ని. 6 ఉంటాయి దీంట్లో విషయాల్లో. ఇదేంటంటే ఈ బ్రహ్మ జిజ్ఞాసులకు, ముక్షువులకు కూడా ఇవి తప్పనిసరిగా ఉండవలసినటువంటి గుణాలు ఇవన్నీ కూడా. ఈ శమం అంటే ఏమిటంటే అంతఃకరణాల తత్వం తెలుసుకొని వారిని నిరోధించడం. అంతఃకరణాలంటే ఇంత మనం చెప్పుకున్నాం కండి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అని. తర్వాత దమం అంటే ఏమిటంటే
బాహ్యేంద్రియాల తత్వం తెలుసుకొని దాన్ని నిరోధించుట. ఇప్పుడు మనకి కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి కదండి. వాటి తాలూకా తత్వాన్ని తెలుసుకుని నిరోధించాలి. అంటే మనకి జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవి, నోరు ఇవి ఉన్నాయి చూస్తారా, వీటిని. అలాగే ఇప్పుడు షట్సంపద అని చెప్తున్నాను. శమమైంది, దమమైంది, ఉపరతి. ఉపరతి అంటే ఏమిటంటే సన్యాసం, అంటే న్యాసం అంటే విడిచిపెట్టుట అని చెప్తారు. మత సంబంధమైనటువంటి కర్మలను, ఆ విషయవాంఛలు వాటన్నిటిని కూడా విడిచిపెట్టి పవిత్రంగా శాంతియుతంగా ఉండాలంటారు. అది ఉపరతి. తర్వాత తితీక్ష అని చెప్తారు. ఈ తితీక్ష ఏమిటంటే ద్వంద్వాలను తట్టుకునే శక్తి మనకి. ఈ శీతలం, ఉష్ణము, ఏమండి, చీకటి, వెలుగు, ఈ జంట తత్వాలు ఏవైతే ఉంటాయో మనకి ఈ ప్రపంచంలో వాటిని సహించాలి మనం. దాన్ని తితీక్ష అంటారు. అలాగే సంతోషము, దుఃఖము, గౌరవము, అగౌరవము ఇవన్నీ కూడా వస్తాయి. ఇకపోతే సమాధానం గురించి మనకి, అంటే ఇక్కడ శ్రద్ధ, తర్వాత సమాధానం వస్తుంది. ఈ శ్రద్ధ అన్నమాట. శ్రద్ధ అంటే మనకు గురువు ఒక వేదాంత వాక్యాన్ని లేదా మంత్రాన్ని మనకి ఉపదేశిస్తారు. దాన్ని మనం నమ్మకంతో, విశ్వాసం కలిగి దాని యందు ఉండాలి, దాన్ని పఠించాలి. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అని చెప్తారు పెద్దలు. ఇది శ్రద్ధ. తర్వాత సమాధానం. ఇప్పుడు ఈ ముందు చెప్పినటువంటి 5వ దాన్ని మనం సాధన చేస్తే ఏకాగ్రతతో బ్రహ్మయందు మన మనసుని లగ్నం చేసి ఉండడం అని చెప్తున్నారు. ఇవండి జగత్తు మిథ్య, భూతమని ఉపదేశించు గురువు యొక్క వాక్యమునందు, వేదాంత వాక్యములందును విశ్వాసము ఉంచుట. అదే ఇవన్నీ చేస్తే ముముక్షత్వం వస్తుందంటారు. ముముక్షత్వం అంటే ఈ జనన మరణ చక్రం ఏదైతే ఉంటుందో వాటిలోంచి మనం విడివడి బయటపడతాం, అంటే మోక్షం పొందుతాం. లేదా అంటే పుట్టడం చావడం, పుట్టడం చావడం అది జరుగుతూ ఉంటుందండి. ఇవి ముఖ్యంగా ఈ వేదాంతంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ విషయాలు. వైరాగ్యము, ఏమండి, ఇవన్నీ కూడా ఈ సమధమాది షట్సంపద, అది తీవ్ర ముముక్ష కాంక్ష ఉండాలి, కోరిక ఉండాలి. అది మన ఈ సాధకుడికి. ఇప్పుడు స్వామివారు చెప్పినటువంటి విషయాలు నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇంద్రియాలు అవి కోరుకునే వస్తువులకు దూరంగా ఉంచు. మనకి ఈ జ్ఞానేంద్రియాలు ఉంటాయి చూసారా, అవి వినకూడనటువంటి శబ్దాలను వినాలనుకుంటాయి, చూడకూడనటువంటి వస్తువులను చూడాలనుకుంటుంటాయి, ఆ తినకూడని వస్తువులు తినాలి, ఆ నాలుకతోటి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. ఈ జ్ఞానేంద్రియాలని కట్టడి చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇదే తపస్సు, లేదా అంటే తీవ్ర సాధన. దీన్ని దమం అంటారన్నారు స్వామీజీ. దమం అంటే ఆత్మనిగ్రహం, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం వలన ఇది సాధ్యపడుతుంది. ఇంద్రియ వ్యాపారాలను కట్టడి చేయాలి అని చెప్తున్నారు. ఏ విధమైన ఆప్యాయతలు, అనుబంధాలు మధ్య ఉన్న వాటిని విడిచిపెట్టాలి, లేదంటే బందీకృతులు అయిపోతాం మనం. ఇది తితీక్ష, ఓర్పు అని చెప్తున్నారు స్వామీజీ. అంటే ఇందాక నేను చెప్పాను, మామూలుగా చదివాను, ఇప్పుడు స్వామీజీ చెప్పినటువంటి వాక్యాలను నేను చదువుతున్నానండి. ఈ లౌకిక వస్తు ప్రపంచంతో సంబంధం పెట్టుకోకు, దీన్నే ఉపరతి అంటారంటున్నారు. ఈ ఉపరతి ఇంద్రియాలను వాటి వస్తువుల వైపు మళ్లింపకుండా నిరోధిస్తుందని చెప్తున్నారు. ఇకపోతే అని చెప్తారు, మన మనసు దాని పరిధికి మించిన ఆలోచనల గురించి విచారించవలసి వస్తే హేతుపద్ధతి మీద ఆధారపడకుండా మన పవిత్ర గ్రంథాలు, అంటే మనకి వేదాలు ఉన్నాయి, ప్రస్థానత్రయం, ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు చెప్తారు. వాటిలో ఉన్నటువంటి విషయాలని మనం ఇక్కడ దీనికి తీసుకోవాలి. అంతే తప్పిస్తే ఆ హేతుబద్ధత అనేది ఇక్కడ నిలబడదు అని చెప్తున్నారు. ఇకపోతే మన మనసు ఎంచుకున్న ఇష్టదేవతపై కానీ విగ్రహంపై కానీ మనసుని లగ్నం చేయి. ఇలా చేయటాన్ని సమాధానం అంటారు అని చెప్తున్నారు స్వామీజీ. నేను ఇక్కడితో ఆపుతున్నానండి. శుభం భూయాత్.